హలో ఫ్రెండ్స్, అందరూ హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా జీవించాలి. మధ్యాహ్నం అయితే అయ్యింది. ఈరోజు ఎక్కడికి వెళ్దాం అని అడిగాను మా వాడిని. మా వాడు అన్నాడు, ఆల్రెడీ మనం కొమరపురం వెళ్ళాం కదా రెస్టారెంట్కి, బయటే తిన్నాం కదా, ఈసారి లోన్కి వెళ్ళేలా ట్రై చేద్దాం అన్నాడు. మొన్న వచ్చినప్పుడు లోన్ ఖాళీ లేక కస్టమర్లు ఎక్కువ ఉండడం వల్ల మాకు కూడా టైం లేక బయట తినేసాం. ఈసారి అయితే లోన్కి అయితే వెళ్ళాం, ఖాళీగా ఉంది. సో మా వాడికి ఆర్డర్ ఇచ్చాడు మొగలాయి చికెన్ బిర్యానీని, నెక్స్ట్ చికెన్ సూప్ ఇచ్చాడు. ఇంతలో రావడం లేట్ అని మా వాడు ఉల్లి చట్నీ ట్రై చేస్తున్నాడు. నేనైతే వీడియో తీశాను. వీడియో తీస్తే మా వాడు ఇంక తిన్నాం అనేసాడు. నెక్స్ట్ చికెన్ సూప్ వస్తుందని వెయిటింగ్ ఇక్కడ. సో మా వాడు ఫోన్తో టైం పాస్ చేస్తున్నాడు. ఇలాగా ఫోన్ చూడగానే చికెన్ సూప్ అయితే వచ్చేసింది. మా వాడైతే టేస్ట్ చూస్తున్నాడు, చూద్దాం ఎలా ఉందో చెప్తాడు. అదిరిపోయింది అన్నాడు. ఇంకా అదిరిపోయిందంటే ఇంకా చెప్పక్కర్లేదు మా వాడికి. నేను ఇంకా చూస్తున్నాను టేస్ట్ ఎలా ఉందన్నది. సో నాకైతే చాలా బాగుంది అనిపించింది చికెన్ సూపు. సూపర్ అని చెప్పాను నేను. సో ఇది తింటూనే చాలాసేపు టైం అంతా గడిపేసాము ఇక్కడ. తర్వాత వెంటనే మొగలాయి చికెన్ బిర్యానీ వచ్చేసింది. ఆల్రెడీ నేను చికెన్ సూప్ తిన్నాను కదా, దానివల్ల కడుపు నిండిపోయింది. అప్పుడే ఇది తినగలవా అని అనుకున్నాం. ఒకటే పెట్టుకున్నాం మేము, ఒకటే ఇచ్చాం ఆర్డర్ ఫుల్. అది ఆఫ్ చేసుకున్నాము. అది కూడా తినలేకపోయింది చెప్పాలంటే. మా వాడైతే ఏదో విధంగా కష్టపడ్డాడు, తింటున్నాడు స్లోగానే. టేస్ట్ అడిగితే మాత్రం మా వాడు ఎక్స్ప్రెషన్ చూడండి, వేరే లెవెల్ అన్నాడు. సో నేను కూడా రెడీ చేసాను తిన్నాం. సో నాకైతే నచ్చింది మొగలాయి చికెన్ బిర్యానీ. సో చాలా బాగుంది. నేనైతే కడుపు నిండిపోయింది కొంచెం తింటేనే నాకు. సో ఎలాగైతే కష్టపడి ట్రై చేసి తిన్నాను. మా వాడైతే నాకన్నా ముందే ఆగొట్టేసాడు. మా వాడైతే చాలా లేట్ అయిపోయింది, ఆకలి తినేసాడు. నేను కూడా ఏదో కష్టపడి ఆగొట్టేశాను. సో బిల్ అయితే వచ్చింది 390 రూపీస్ అని. సో ఇదైతే ఇక్కడ నాకు చాలా బెస్ట్ అనిపించింది. చికెన్ సూపు, మొగలాయి చికెన్ బిర్యానీ. చెరో చికెన్ సూపు తీసుకున్నాం, మొగలాయి చికెన్ ఒకటి, మొత్తం 390 అయింది. లాస్ట్ ఇంక సోప్స్ అవి పెట్టారు, అది తినేసాము. ఇంకా మా వాడు ఫోన్ చూస్తాను తినేసాడు. మేము ఇంకా అయితే వెళ్ళడానికి రెడీగా ఉన్నాము. సో మాకైతే ఇక్కడ రెస్టారెంట్ నచ్చింది, సెకండ్ టైం రావడం. మీరు కూడా కొమరపాలెం వెళ్తే ఇక్కడ నవీన్ శరవణ ఫ్యామిలీ రెస్టారెంట్ చాలా బాగుంది. ఇలా వచ్చినప్పుడు వెళ్ళి చూడండి. టేస్ట్ అయితే మామూలుగా లేదు, అదిరిపోయింది. సో ఇచ్చిన ఆర్డర్ తక్కువ టైంలోనే మనకు వచ్చేస్తుంది. సో ఇదే రెస్టారెంట్. ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అకౌంట్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్.